హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం రోజు తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతూ. మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను అని. నాకది అర్థమైంది అని చెప్పడానికి ఐ గాట్ ఇట్. ఐ గాట్ ఇట్ నాకు అర్థమైంది. తర్వాత ఎప్పుడైనా అని అంటుంటాం కదా, దాని ఇంగ్లీష్లో మేబీ అనదర్ టైం. మేబీ అనదర్ టైం అంటే తర్వాత ఇంకెప్పుడైనా అని. నీ బట్టలు మార్చుకో అని చెప్పడానికి చేంజ్ యువర్ క్లాత్స్. చేంజ్ యువర్ క్లాత్స్ అంటే నీ బట్టలు మార్చుకొని. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఒకసారి వెళ్ళు అని చెప్పడానికి గో ఎట్ వన్స్. గో ఎట్ వన్స్ అంటే ఒక్కసారి వెళ్ళు అని. మనకు చాలా తక్కువ టైం ఉంది అని చెప్పడానికి వీ హ్యావ్ వెరీ లిటిల్ టైం. వీ హ్యావ్ వెరీ లిటిల్ టైం అంటే మనకి చాలా తక్కువ టైం ఉంది అని. నువ్వు మారిపోయావు. యూ హ్యావ్ చేంజ్డ్. యూ హ్యావ్ చేంజ్డ్ అంటే నువ్వు మారిపోయావు. నేను ఇంకా నిర్ణయించుకోవాల్సింది అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడానికి ఐ స్టిల్ హ్యావ్ ఎట్ టు డిసైడ్. ఐ స్టిల్ హ్యావ్ ఎట్ టు డిసైడ్ అంటే నేను ఇంకా నిర్ణయించుకోవాల్సింది అని. నాకు కొంచెం ఆలస్యమైంది అని చెప్పడానికి ఐ హ్యావ్ గాట్ ఏ బిట్ లేట్. ఐ హ్యావ్ గాట్ ఏ బిట్ లేట్. సిగ్గుపడకు. డోంట్ ఫీల్ షై. డోంట్ ఫీల్ షై అంటే సిగ్గుపడకు అని. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వు ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నావు అని అడగడానికి వెన్ డూ యూ వాంట్ టు లీవ్. వెన్ డూ యూ వాంట్ టు లీవ్ అంటే నువ్వు ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నావు అని. నువ్వు ఇంకా చిన్నపిల్లవేం కాదు. యు ఆర్ నాట్ ఏ కిడ్ ఎనీమోర్. యు ఆర్ నాట్ ఏ కిడ్ ఎనీమోర్. చూసారు కదా, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనం రోజు యూజ్ చేసే సెంటెన్సెసే. ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.